నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. మనం హాలీవుడ్లో కాంజూరింగ్ సిరీస్ చూస్తూ ఉంటాం కదా. సో ఫస్ట్ 2 సిరీస్కి అయితే చాలా మంచి పేరు వచ్చింది. థర్డ్ పెద్ద ఎవరికి ఎక్కలేదు, అంటే అంత భయపెట్టింది అని ఎవరు అనలేదు. సో ఇప్పుడు కాంజూరింగ్ 4 రాబోతుంది, బట్ ఇంక ఇదే ఫైనల్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. రైట్, ఏం చెప్తారు? ది కాంజూరింగ్ ది లాస్ట్ రైట్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. లాస్ట్ మనకి ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్ అనేది వచ్చింది చేతబడి కాన్సెప్ట్లో. కాంజూరింగ్ సిరీస్ అందరికీ కూడా ఎప్పుడు ఒక మంచి ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇది September 8th రిలీజ్ యాక్చువల్లీ నెక్స్ట్, కానీ ఇదే లాస్ట్ అంటే అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నా. అంటే భయమే, హర్రర్ మూవీస్ అంటే భయమే అయినప్పటికీ కూడా అలా చూస్తాం, అదొక ఆనందం, అంత మించి ఇంకేం లేదు. నీకు తెలుసా, నేను ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్ మూవీని ట్రైన్లో నుంచి ఇక్కడ నుంచి చెన్నై నుంచి నెల్లూరు వస్తున్నాను, నెల్లూరు నుంచి ఇటు వస్తున్నానో తెలియదు, అది కొంచెం నెల్లూరు నుంచి ఇటే వస్తున్నా, సారీ లేదు చెన్నై నుంచి నెల్లూరు వైపు వస్తున్నా. సో అక్కడ ఆ టైంలో చూస్తున్నా నేను ట్రైన్లో. అయితే అది సెకండ్ ఏసీ, ఇద్దరే ఉంటారు దాంట్లో, అంటే పైన ఎవరు రాలా, నేనున్నాను, ఇటు ఇంకోడు కూడా వచ్చాడు, కూర్చున్నాను. నేను చూస్తూ అరిస్తే వాడు లేచాడు పైకవాడు. సరే అంతటితో ఆగిందా, ఇట్స్ ఓకే కూల్. అండ్ నెక్స్ట్ మళ్ళీ నెల్లూరు, అది నేను కొంచెమే చూసుకుంటూ వచ్చా. ఆఫ్ కోర్స్ సగం వాట్సాప్ ఆడుతూ అట్లా నిదానంగా వచ్చేసా. మళ్ళీ నెల్లూరు స్టేషన్ నుంచి ఇటు రావడం వైపు మాత్రం కూడా నేను ఆ సెకండ్ హాఫ్ చూసినప్పుడు మళ్ళీ భయపడ్డా. అండ్ సేమ్ ఇంకొకటి, మేము ఎప్పుడు గోవా వెళ్ళేటప్పుడు ఏంటంటే తిరుపతి టు బెంగళూరు టు గోవా వెళ్తాం. సో ఇటు ప్రొపెల్లర్ బాగానే ఉంటుంది, చిన్నది, తొందరగా అటు కూడా త్వరగా వెళ్ళొచ్చు. కానీ బెంగళూరు నుంచి గోవా వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం, అంటే బోయింగ్లో వెళ్తాం కాబట్టి ఏదైనా చూడాలనిపిస్తుంది. అప్పుడు నేను మళ్ళీ కూడా కంజూరింగ్, నేను ది అనబెల్లే కమ్స్ హోమ్ చూసాను. అది అప్పుడు అరిస్తే 2-3 నన్ను చూసిన భయం వేసింది. అంటే ఇట్లా చేస్తే ఫ్లైట్ నుంచి దింపేస్తారేమో అని చెప్పేసి భయం వేసింది, అంటే ఏమన్నా అంటారేమో అని చెప్పేసి భయం వేసింది. సో ఇట్లా ఉండేది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఈవెన్ ఐ లవ్ ద ఫిలిం ఎ లాట్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఎప్పుడే కంజూరింగ్ మొత్తం కూడా ఒక యూనివర్స్ ఇది. యాక్చువల్ చెప్పాలంటే దీంట్లో కొన్ని వందల కథలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకు ఈ లాస్ట్ అంతా ఆపేస్తున్నారు అనేది అర్థం కావట్లా. అప్పటికే అవెంజర్స్ 1 అవెంజర్స్ 2 వచ్చాక ఇక ఇది అయిపోయింది, మార్వెల్ స్టోరీస్కి ఇదే ఎండ్ అనే ఒక, ఇప్పటికి మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. వాళ్ళు ఏమైనా ఆగుతున్నారా? పైగా ఇప్పటికీ సూపర్ హిట్, అది ఇప్పటికీ సూపర్ హిట్, కొత్తవి వస్తానే ఉన్నాయి. సరే అనుకున్నాం, దాని మార్కెట్ దాన్ని, దీని మార్కెట్ దీనిది, ఇలాగే చెప్తారులే అంటే ఎందుకు 2012 యుగాంతం అని సినిమా భయపెట్టి చచ్చింది అందరూ. అప్పుడు అందరూ ఏమనుకున్నారు, చచ్చిపోతున్నాం అందరం, వరల్డ్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇప్పటికి ఇన్నేళ్ళు అయ్యింది, 10 ఏళ్ళు అయ్యింది, అయినా సరే అదంతే ఇదంతే ఇక నడుస్తూ ఉంటాయి. సో జనాలు ఏంటంటే వీళ్ళు ఇలాగే చెప్పి దాన్ని చూపిస్తారు, తర్వాత మళ్ళీ కంజూరింగ్ మళ్ళీ వస్తుంది కొత్త కథతో అని చెప్పి మళ్ళీ వస్తారు, అట్లా ఏం ఉండదు అని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. బట్ ఇదైతే నాకు దీంట్లో ద కర్స్ ఆఫ్ లా లోరోనా అనేది ఒక బాగుంటుంది. అంటే అది ద వీపింగ్ ఉమెన్ అని చెప్పేసి వచ్చింది. అండ్ నెక్స్ట్ తర్వాత నన్ను అయితే నన్నులో చేసిన అమ్మాయి దీంట్లో వేరే దాంట్లో కూడా ఆమెను చూసాను, దీంట్లో క్యారెక్టర్లో ఇచ్చారు. మమ్మ అని ఒక సినిమా ఉంటుంది, అవును చూడాలి అది. అండ్ అది కంజూరింగ్ యూనివర్స్ కాదు దీంట్లో. సో బిఫోర్ ద కంజూరింగ్ దేర్ వాజ్ అనబెల్లే, బిఫోర్ ద అనబెల్లే దేర్ వాజ్ జోంబీ బెల్లే అని ఒకటి వచ్చింది. దాని తర్వాత బట్ అది పట్టాలెక్కలా కనబడల. తర్వాత నెక్స్ట్ అనబెల్లే కమ్స్ హోమ్ అని వచ్చింది. అండ్ కంజూరింగ్ అదే 2, నెక్స్ట్ 3 ఎంత నీట్గా ఉన్నాయంటే ప్రతి సినిమా కూడా చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టించే సినిమాలు కొన్ని ఉంటాయి. ఒరిజినల్ ఎందుకు దీనికి 100 కథలు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా లాస్ట్కి ఒక ఐటమ్ వల్లే ఇది జరుగుతుంది అని చెప్పి ఒక ఐటమ్ని మెయిన్ హెడ్లీ చేస్తారు. ఆ ఐటమ్ని తీసుకొచ్చి ల్యాబ్లో పెడితే అంతే, అవును అయిపోయింది. ఆ ల్యాబ్లో ఎన్ని ఉన్నాయి ఐటమ్స్, చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి నువ్వు చూసావా, క్రూక్డ్ మ్యాన్, బక్కగా ఇట్లా ఉండి పొడవుగా అయిపోయి టోపీ పెట్టి ఇట్లా పరిగెడతా ఉంటాడు ఒక బొమ్మలో. క్రూక్డ్ మ్యాన్, పొడవుగా అయ్యే మ్యాన్. ద క్రూక్డ్ మ్యాన్ కూడా ఇంకో సినిమా ఉంది, అది రావాలి, మరి అది ఎందుకు రాలేదో నాకు తెలియదు. అండ్ దీంట్లో ఇంకా హిడెన్ సినిమాలు చాలా ఉన్నాయి, మనకు ఆల్రెడీ కనిపించి వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి, బట్ అవి తీయట్లా, ఇట్లా అదేంటో తెలియదు. బట్
ఓవరాల్గా చూస్తే మాత్రం అండ్ నన్ను 2కి వచ్చింది కానీ దానికి సంబంధం లేదు. అవును, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. దీంట్లో మాత్రం ఎప్పుడైతే వీళ్ళు మన డెవిల్ మేడ్ మీ డూ ఇట్ నుంచి చేతబడి కాన్సెప్ట్ని మళ్ళీ తీసుకొచ్చారో, అంటే ఈవెన్ హాలీవుడ్ సినిమాలో కూడా మన చేతబడి కాన్సెప్ట్ని మంచిగా పెట్టారో, అప్పటి నుంచి చేతబడి మీద కొంచెం ఫోకస్ ఎక్కువ అయిపోయింది. ఆ నేపథ్యంలోనే విరూపాక్ష వచ్చింది, ఆ నేపథ్యంలోనే చాలా వెళ్తున్నాయి. ఇప్పుడు విరూపాక్ష ఆ సినిమా కూడా వచ్చింది కదా, ఈ జబర్దస్త్ శ్రీను వీళ్ళందరూ ఉంటారు, పొలిమేర మంచి సినిమా. సో అట్లా చాలా వస్తున్నాయి. అంటే చేతబడి మీద కాన్సెప్ట్తో వచ్చే సినిమాలన్నీ బాగా హిట్ అవుతున్నాయి అని తెలిసేసి వీళ్ళు ఏదో చేశారు. అండ్ దాంట్లో మాత్రం ఆ చేతబడి చేసే ఆ ముసలావిడ, పొడవు సన్నగా ఉండే పొడవావిడ మాత్రం చాలా బాగా చేసింది అసలు. అండ్ వాళ్ళకి ఎక్సలెంట్ సినిమా. అసలు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా హారర్ మూవీస్ అనేవి ఊరికే తీయడము ఆడ వదిలేయడం పక్కన పెట్టేస్తే భయపెట్టడం చాలా కష్టం. కంజూరింగ్ అన్ని పార్ట్స్ కూడా దాన్ని సమన్వయంగా పూర్తి చేసిందనే కోరుకుంటున్నా. అండ్ ది లాస్ట్ రైట్స్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ అవ్వకూడదు అనేసి అందరి కోరిక, నా కోరిక కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరి కోరిక. ఎన్ని పారానార్మల్ సినిమాలు ఉన్నా, సిట్ ఉంటాయి, సిట్ 1, 2, 3, 4, 5 అవి ఉంటాయి, చాలా ఉన్నాయి సినిమాలు. యాక్స్ సినిమా ఉన్నా, గోస్ట్ రైడర్ లాంటి అంటే భయంకరమైన సినిమాలు ఉన్నా, రక్తపాతాలు మనుషుల్ని కోసేవి ఉన్నా, మమ్మీ చాయిస్లు ఉన్నా, ఒక డాల్ కూడా ఉంటుంది, చక్ ఏదో ఉంటుంది ఒక సినిమా. ఇట్లా ఎన్ని సినిమాలు వచ్చినా సరే కంజూరింగ్ దాంట్లో అది ఎట్లా అసలు దాన్ని ఇట్లా ఏం చూడలేం. ఇది వేరు, ఇది వేరు, దాని తీరు వేరు. దాని అలా అంటారేమో కానీ ఆ సినిమా హిట్ అయింది అనుకో. డాల్ ఉండేది నువ్వు అనేది ఐటీ అనుకుంటా. ఇట్ జోకర్ బొమ్మ కాదు, డాల్ ఉంటుంది, చక్కి ఏదో పేరు, చక్కి. అయితే బొమ్మలోకి వెళ్ళిపోతా ఉంటే మొత్తం చంపేస్తా ఉంటది కదా. ఇట్ 2 కూడా ఇట్ టైమ్ టు ఫ్లై అంటాడు, అందరిని లాస్ట్ కలా ఎగిరేస్తా ఉంటాడు. సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్ 2 కన్నా కూడా ఇట్ 1 చూసిన వాళ్ళు ఇంకా నిజం భయం అంటే ఆ పిల్లోడు చెయ్యి కొరికేసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. డ్రైనేజ్ లో నుంచి చిన్న డ్రైనేజ్ నుంచి పెద్ద లోకం చూపించాడు. సో ఆ రకంగా చూసుకుంటే హారర్ మూవీస్ దానికే ఎత్తైనప్పటికీ ఎన్నున్నా కూడా కంజూరింగ్ మాత్రం అయితే బాగా హిట్. కాకపోతే దీనికి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. కంజూరింగ్ అంటే ఇప్పుడు చేతబడి అంటే హిందూ ధర్మం చుట్టే తిరుగుద్ది. వీళ్ళు లాస్ట్ క్రిస్టియానిటీ చూపించి ఇట్లా చేసేసి దయ్యాన్ని తీస్తారు. అంటే దయ్యాలన్నీ హిందూ దయ్యాలే, జీసస్ వల్ల ఇవన్నీ పోతాయని చెప్పేసి కొన్ని వాదనలు ఉన్నప్పటికీ కూడా, అంటే అందుకే ఇండియన్స్ వాళ్ళు కొంతమంది ఇష్టపడట్లా. ఏంటి కానీ యాక్చువల్గా మన దగ్గర అయితే చేతబడి చూపించినప్పుడు పూజారుల్ని లేకపోతే రుద్రాక్షమాలని పెట్టి కూడా మన దగ్గర చేస్తారు. ఇంకా ఇప్పుడు హాలీవుడ్ లో అంటే వాళ్ళు ఖచ్చితంగా సిల్వ చూపించే దయ్యాన్ని పంపాలి అక్కడే కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన దాంట్లో అని చెప్పేసి అట్లా చేయట్లేదు కదా. అంటే క్రిస్టియన్ దేవుళ్ళని చూపిస్తారు, ఈ దొంగ బాబాలని చూపిస్తారు, దొంగ దయ్యాలు ఇట్లా అన్నట్టు ఒక దయ్యమే చూపిస్తారు, ఒక ఆత్మనే చూపిస్తారు తప్ప ఇంకేం చూపిరు. సో ఆ రకంగా చూసుకుంటే ఈ విమర్శను వాళ్ళు ఎక్కువ పట్టించుకోవద్దనే కోరుకుంటున్నా. బట్ కంజూరింగ్ మాత్రం ఎన్ని పాటలు వచ్చినా మళ్ళీ నేను ఏ ట్రైన్లోనో వెళ్తూ, ఏ ఫ్లైట్లోనో వెళ్తూ, ఏ ఎయిర్పోర్ట్లోనో గట్టిగా అరవాలని కూడా నాకు మనస్ఫూర్తి అదొక అనుభూతి, అదొక అనుభూతి అంతే. ఇక దాన్ని ఏం చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్.